నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై సాగిన చర్చ. సీఎం డిప్యూటీ సీఎం భేటీలో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజని పవన్ కళ్యాణ్ వెల్లడి. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే తమ లక్ష్యమన్న జనసేనాని. మహిళల భద్రత కోసం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరొక ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం. ప్రతి ఒక్కరి ఫోన్లో శక్తి యాప్ ఉండాలని సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆపదలో ఉన్న వారి ఇంటికే డ్రోన్ వచ్చేలాగా ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువస్తున్నామన్న నగర సిపి రాజశేఖర్ బాబు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేంద్రంగా మరొకసారి వేడెక్కిన రాజకీయం. తారాస్థాయికి చేరిన టీడీపీ నేతల వివాదం. నెమలి వేణుగోపాల స్వామి సాక్షిగా మరొకసారి బయటపడ్డ ఎంపీ ఎమ్మెల్యేల అంతర్గత పోరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. అటవీశాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజని హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. నవ్యప్రాణుల వలన పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజని తెలిపారు. వన్యప్రాణుల వలన పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలియజేశారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. మహిళల భద్రత కోసం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం మరొక ముందడుగు వేసింది. ఆపదలో ఉన్న మహిళలు తమ స్మార్ట్ ఫోన్లలోని శక్తి యాప్ ద్వారా SOS బటన్ నొక్కితే నిమిషాల వ్యవధిలోనే వారి వద్దకు పోలీస్ డ్రోన్ చేరుకునేలాగా సరికొత్త వ్యవస్థను తీసుకుని రానున్నట్లు హోంమంత్రి అనిత, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు ప్రకటించారు. నగరంలోని BRTS రోడ్లో నిర్వహించిన మహిళల భద్రత వారోత్సవాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఆటోలో QR కోడ్ కాన్సెప్ట్ తెచ్చామని చెప్పారు. మహిళలపై నేరాలు తగ్గించేలాగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఫోక్సో కేసుల్లో 8 మందికి తీవ్రమైన శిక్షలు పడ్డాయని, ఇది పోలీస్ శాఖ నిబద్ధతకు నిదర్శనమని తెలియజేశారు. 10,000 సీసీ కెమెరాల సాయంతో మహిళలు, బాలికల ఆచూకీని 24 గంటల్లో గుర్తిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న వారి ఇంటికే డ్రోన్ వచ్చేలాగా ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువస్తామని చెప్పారు. మార్చి 8 ముందు వారం రోజులు మాత్రం మహిళ బాగా గుర్తొస్తుంది అందరికీ కూడా. ఎందుకో అర్థం కాదు కానీ మహిళలు అప్పటి నుంచి వస్తాయన్నమాట. మహిళా సాధికారిత, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఇలాంటివన్నీ కూడా. బట్ నేనేమంటానంటే, ఒక ఇంట్లో ఆడది ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అమ్మ ఇంట్లో బొజ్జుంటే వంట చేసేవాళ్ళు ఎవరు? నాన్న ఏం చేస్తారు? స్విగ్గీ నుంచి తీసుకొచ్చి ఆర్డర్ పెడితే ఇంట్లో పెడతారు. బయట నుంచి తిన్న ఫుడ్ ఎన్ని రోజులు తింటారు? పిల్లలకు అనవసరంగా అన్ని అనారోగ్యాలు వస్తాయి. దాని అర్థం ఏంటంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ చదువుకుంటే, మహిళ సాధికారత సాధిస్తే ఇల్లంతా సాధికారత సాధించినట్టే. అదేవిధంగా మహిళ భద్రతగా ఉంది అంటే సొసైటీ భద్రతగా ఉన్నట్టే. అంటే ఈరోజు ఇందాక మా రాజ్ కుమార్ గారు ఒక అంబేద్కర్ గారు వర్డ్ని కోట్ చేస్తూ ఒక మాట చెప్పారు. మహిళా అభివృద్ధి అన్నది ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా ఈరోజు ఉన్నది. అంటే ఆ దేశం ఎంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పడానికి మహిళా అభివృద్ధిని సూచికగా సూచించగలిగారంటే మహిళ పాత్ర ఈరోజు సొసైటీలో ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహిళకి ప్రతిరోజు కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ, ఒక మర్యాదనిస్తూ ఈరోజు సొసైటీలో ముందుకెళ్ళడమే కాకుండా మేమున్నామని ఒక భరోసా ఈరోజు మనందరం కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇందాక మన డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎన్ని ఏర్పాటు చేసాను ఇవన్నీ కూడా చెప్పున్నారు. కాకపోతే నా కన్సర్న్ ఏంటంటే యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా, అదేవిధంగా ఒక అమ్మగా, ఒక మహిళగా నా కన్సర్న్ ఏంటంటే, ఇక్కడున్న చాలామంది మహిళలు ఉన్నారు కదా, మీ అందరికీ ఆడపిల్లలు ఉన్నారమ్మా? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, చేతులు ఎత్తద్దు కానీ గుండెల మీద చేసుకొని ఈ ఆడపిల్ల మీద గురించి మీ ఆడపిల్లతో ఈ ఒక్క మాట ఎప్పుడైనా అన్నారో లేదో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆడపిల్లవి, ఇలాగే ఉండు అని మాట అన్నారా ఎక్కడైనా ఎప్పుడైనా? నువ్వు ఆడపిల్లవి, ఇలాగే ఉండు, నువ్వు ఆడపిల్లవి, ఈ టైంకి ఇంటికి రా, నువ్వు ఆడపిల్లవి, ఇలా కూర్చో, నువ్వు ఆడపిల్లవి, ఇదే వేసుకో, లేకపోతే నువ్వు ఆడపిల్లవని గుర్తుపెట్టుకో. గట్టిగా మాట్లాడింది అనుకో, నువ్వు ఆడపిల్లవని గుర్తుపెట్టుకో. ఈ మాట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేంద్రంగా మరొకసారి రాజకీయాలు వేడెక్కాయి. ఇద్దరు టీడీపీ నేతల మధ్య మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. నెమలి వేణుగోపాల స్వామి సాక్షిగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే అంశంలో ఇద్దరు నేతల మధ్య వివాదం చెలరేగింది. వేణుగోపాల్ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండటంతో ఆలయ ఈవో సంధ్య, అర్చకులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేతికి పట్టు వస్త్రాలను అందజేశారు. అయితే స్వామివారి తలంబరాలను మాత్రం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు అందజేశారు. అయితే ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీకి ఎదురుగా వెళ్లి పట్టు వస్త్రాలను తన చేతికివ్వాలని ఈవోతో పాటు అర్చకుల్ని అడిగారు. దీంతో ఏం చేయాలో వారికి కూడా తెలియలేదు. వెంటనే ఎంపీ శివనాథ్ తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అంతటితో ఈ వివాదం ఆగలేదు. ఎమ్మెల్యే కొలికిపూడి పట్టు వస్త్రాలను తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు ముందుకు కదిలారు. అదే సమయంలో ఎంపీ శివనాథ్ వర్గీయుడైన రామకృష్ణ వెంటనే కొలికిపూడి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే ఎంపీ శివనాథ్ రంగంలోకి దిగి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు. వివాదాలు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పారు. ఆ తర్వాత ఎంపీ వెళ్లి భక్తుల మధ్యలో కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని వేడుకున్నానని తెలిపారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింతగా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామని చెప్పారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నెమలి వేణుగోపాల స్వామివారి మహోత్సవాలు జరిగాయని, కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. కళ్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామివారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం గమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా ఇవాళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని
ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమం. పాల్గొన్న పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల కవాట బంధనం చేశారు. అలాగనే చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శాంతి కళ్యాణం, చండీ హోమం, సాయంత్రం పంచహారతులతో పాటు పల్లకీ సేవతో సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు. మార్చి 4వ తేదీ అంటే బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు కవాట ఉద్ఘాటన చేస్తామని వివరించారు. అనంతరం సుప్రభాతం, స్నపనాభిషేకం, ఆ తర్వాత అర్చన, మహానివేదన, హారతి నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తామని చెప్పారు. పూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో, వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందంటే ఇప్పుడు 10 గంటలకు కవాట బంధనం చేయడం జరిగింది. సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు, వైదిక సిబ్బంది అందరూ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమం, పరిసరాలన్నీ శుద్ధి చేసిన తర్వాత స్నపన మరియు హారతులు, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6, 7, 8వ తారీఖు కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి 9వ తారీఖు దాకా ఉదయం పూట్ల జరిగే ఆర్జిత సేవలు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. ఈ యొక్క కుంభాభిషేకం మరియు ఈ ఆర్జిత సేవలకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటు ట్రస్ట్ బోర్డు మరియు వైదిక సిబ్బంది అందరూ కూడా సూచించడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పర్యవేక్షణ మరియు సూపర్వైజ్ చేసుకుంటూ ఈ యొక్క కుంభాభిషేకాన్ని విజయవంతంగా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కాస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఈ ప్రభుత్వానికి వినపడటం లేదని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. సాధారణ జీవనం సాగించే వారందరూ కూడా రూపాయి కూడబెట్టుకుని అగ్రిగోల్డ్లో దాచుకున్నారని, అటువంటి వారిని మోసం చేయడం బాధాకరమని తెలిపారు. దాదాపు 11 సంవత్సరాలు కావస్తున్నా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందుకు మీ టీం కంతా కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మల్లు రఘునాథరెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి దీక్షలో కూర్చున్నటువంటి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు రూపాయి కూడబెట్టుకొని అలాగే పొదుపు చేసుకొని తమ కష్టార్జితాన్ని ఒక కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలకు మాకు కొంత వడ్డీ ఎక్కువ వస్తుంది కదా, పొదుపు చేసుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పొదుపు చేసుకున్నటువంటి ఫలితంగా ఈరోజు 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి. ఇది మీ తప్పు కాదు, ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కల్పించింది. 1995లో అలాగే ఇదే విజయవాడ నడిబొడ్డు కేంద్రంగా స్థాపించబడినటువంటి ఆ కంపెనీలో అలాగే 11 ఏళ్ల క్రితము దాని ఆస్తి అంటే 20,000 రూపాయలు, 10,000 రూపాయలు, 5 లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకున్నటువంటి ఈ సొమ్మంతా ఆస్తుల రూపంలో ఎంత ఉండదంటే 7,500 కోట్ల పైగా ఆస్తులు అలాగే ఉన్నాయి. దీన్ని ఈరోజు వాల్యూ ప్రకారంగా చూస్తే అలాగే ఆ రోజు 7,500 కోట్లు, ఈరోజు మార్కెట్ బహిరంగ మార్కెట్ వాల్యూ చూస్తే కనుక 35,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అలాగే ఆస్తులు అయితే కనుక ఉన్నాయి. అందులో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితుల కోసం న్యాయం చేయాలా,
ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ పైన ఒక్క రూపాయి కూడా భారం పడదు. వీళ్ళేమి మాకు ప్యాలెస్లు అడగడం లేదు, ఇంద్రభవనాలు అడగడం లేదు. అలాగే మేము పొదుపు చేసుకునే సొమ్ము, అలాగే ఆస్తులు ఉన్నాయి, అదే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని అలాగే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తారా, లేదంటే కనుక సొమ్ము ఇస్తారా? సింపుల్ ఇష్యూ ఇది. ఈ సింపుల్ ఇష్యూ దానికి 11 ఏళ్ళుగా పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి మన రాష్ట్రంలో రావడం అనేది ఆవేదన కలిగిస్తుంది. శాసన మండలిలో, చట్టసభల్లో ఆ రోజు పీజే చంద్రశేఖరరావు గారు మీ వాయిస్ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని సీఎం నివాసం ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి మాట్లాడారు. మార్చి 4, 5, 6 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మార్చి 6 తేదీన సాయంత్రం ఎన్జీఓ హోమ్ లో డాన్స్, సింగింగ్, వ్యాసరచన పోటీలు జరుగుతాయని, మార్చి 9 మధ్యాహ్నం ఎన్జీఓ హోమ్ లో ప్రధాన ముగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని, ఈ పోటీల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 2 రోజుల పాటు హాఫ్ డే సెలవు మంజూరు చేయించినందుకు ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. నా పేరు వి నిర్మలా కుమారి. నేను రాష్ట్ర మహిళా విభాగానికి చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. మరి మహిళా ఉద్యోగుల్లో చైతన్యం నింపి కొత్త ఉత్సాహం ముందుకు అడుగుల దిశగా రాష్ట్ర మహిళా విభాగం పనిచేస్తుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరిపే మార్చి 8న పురస్కరించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా అనేక ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మరి 4, 5, 6 తారీఖుల్లో 3 రోజులు అత్యంత వైభవంగా మరి ఆటల పోటీలు నిర్వహించడానికి ఏపీ ఎన్జీఓ సంఘం మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మార్చి 4వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మరి టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైరు, అంత్యాక్షరి, షార్ట్ పుట్ క్రీడలు జరుగుతాయి. మరి నేను ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్. 75 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మరి ఎప్పటిలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత వాటి మీద పోరాటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం డ్యూ టు గెయిన్ అనేటటువంటి థీమ్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడాను మరి అందులో భాగంగానే డ్యూ టు గెయిన్ మరి మహిళకు అలాగే గర్ల్కి రైట్స్, జస్టిస్, యాక్షన్ వీటన్నిటి మీద కూడాను అందరూ మహిళలకి అలాగే అందరూ గర్ల్స్కి ఇవ్వటం అనేది ఒక ముఖ్య అంశంగా తీసుకోవటం జరిగింది. అలాగే ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో మహిళలను చైతన్యవంతులు చేస్తూ అలాగే వాళ్ళని ఎంతో ఉత్సాహభరితంగా ఎప్పుడూ ఆఫీస్ పనిలోనూ ఇంటి పనిలోనూ నిమగ్నమైపోయింది ఉన్నటువంటి ఈ యొక్క మహిళా ఉద్యోగులు అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా 30 గంటల ధర్నా చేస్తున్న వేలాది మందిని ధర్నా చౌక్ లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎంసీపీఐయు కేంద్ర కమిటీ సభ్యులు షేక్ ఖాదర్ బాషా తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు జీతాలు పెంచి న్యాయం చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పి వారిపై నిర్బంధానికి దిగటం దారుణమని ఖాదర్ బాషా విమర్శించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను, యూనియన్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయు నాయకులు కాసాని గణేష్ బాబు పాల్గొన్నారు. 2019 నుంచి వాళ్ళకి జీతాలు పెంచడం లేదు. అది పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి మహిళలందరూ కూడా విజయవాడ ధర్నా చౌక్లో చేరుకొని 24 గంటలు దీక్షకి
ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు. అందులోనే భాగంగా 24 గంటలు టైం అయిపోతుంది, ఇంకా టైం లేదని చెప్పి పోలీసులు నిర్బంధంగా వచ్చిన వాళ్ళని అర్ధరాత్రి దొంగచాటున అరెస్టులు చేసి దీక్షా శిబిరాల మీద రకరకాలుగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టి నానా హంగామాలు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ న్యాయమైన డిమాండ్ని మేము వచ్చిన తర్వాత మేము అధికారులు వస్తే జీతాలు పెంచుతామని చెప్పి మాట తప్పి మీరు ఈరోజు పోలీసులు నిర్బంధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. పోలీసు రాజ్యంతో మీరు ఏం చేయలేరు. 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల ఉద్యమంలో పోలీసులతో మీరు అనేక రకాలుగా ఇబ్బంది చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటో, వామపక్షాలు అంటే ఏంటో బషీర్బాగ్ ఉద్యమం తర్వాత చూశారు. పోలీసులతో రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంలో రాలేవు. ఎక్కడైనా అంగన్వాడీ సమస్యల న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలి, జీతాలు పెంచాలని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేము కొత్తగా ఏం కోరట్లేదు. మీరు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా అమలు చేయాలి. లేని పక్షంలో ఇలాగ పోలీసు రాజ్యంగా చేస్తే ప్రజాశక్తులను మిమ్మల్ని తేల్చుకుంటామని చెప్పి ఎంసీపీఐయు పార్టీ ద్వారా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న సంయుక్త దాడుల్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. ఈ దాడుల ప్రభావం కేవలం ఇరాన్ కి పరిమితం కాకుండా ప్రపంచ శాంతికి విఘాటం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. మంగళవారం బాలోత్సవ భవన్లో సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చల పేరుతో మోసం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి అకస్మాత్తుగా దాడులకు దిగటం దారుణమని మండిపడ్డారు. ఈ యుద్దం వలన గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా మార్చి 24వ తేదీన ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించిందని అన్నారు. మిత్రులారా, ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి. దాని పర్యవసానాలు ఇరాన్కి పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడుల్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా అమెరికా ఇరాన్ తోటి చర్చలు జరుపుతూ పరిష్కారానికి పూనుకుంటున్నామని ఒక వైపున చెప్తూ 2 రోజుల వరకు చర్చల్లో కొనసాగుతూ అకస్మాత్తుగా ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఆ దేశం యొక్క అగ్రనాయకులను కూడా హతం చేశామని చెప్పేసి ప్రకటించింది. భీకరంగా ఇప్పటికీ దాడులు సాగుతున్నాయి. ఆఖరికి పసిపిల్లలను కూడా చూడకుండా స్కూళ్ళ మీద కూడా బాంబులేసి పిల్లల్ని కూడా చంపేశారు. ఇది గాజాలో జరిగిన మారణకాండని మరొకసారి మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడే ఆపే సమస్య లేదు, 4-5 వారాలైనా కొనసాగిస్తామని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అంటే ఈ మారణకాండని మేము కొనసాగిస్తాం, సైన్యమే కాదు పౌరులను కూడా మేము హతమారుస్తామని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అలాగే ఈ యుద్ధం ఎందుకు అమెరికా చేస్తుంది అనేది కూడా సమస్యే. మా దేశాల మీద ముందుగానే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దాడి జరగకుండా మేము ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. తిరువూరు వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపణలు చేశారు. జిల్లా పరువు తీస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ వ్యవహారంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని కేవలం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ విశిష్టతను భ్రష్టు పట్టించారని, ఎంపీకి ఉండాల్సిన కనీస హుందాతనం ఆయనకు లేదని తెలిపారు. గతంలో విజయవాడ దసరా ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంపీ వ్యవహారంపై సమాధానం చెప్పాలని మండిపడ్డారు. తక్షణమే చిన్ని తిరువూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ అయిన తర్వాత నుంచి
ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం మీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయి, నువ్వు అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమం. మహిళలు తలుచుకుంటే అసాధ్యమైనది ఏమీ లేదని ఆంధ్ర రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు నిరూపిస్తున్నాయని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మూలమని, డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వం మహిళల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ఐఐసీ కాలనీలో ప్రముఖ కళ్యాణ మండపంలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు డ్వాక్రా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతపై కూడా మహిళలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రేషన్ బియ్యాన్ని అమ్మవద్దని, ఆరోగ్యం కోసం వాడుకోవాలని తెలిపారు. సంఘం జిల్లా మొత్తం కూడా అనేకమైన శాఖలతో కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తూ అటు రైతులు, ఇటు డ్వాక్రా గ్రూపుల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఆ సంఘానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ సంఘ చైర్మన్గా ఉన్న నెట్టెం రఘురాం గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో ఉన్న పట్టమట కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా డ్వాక్రా మహిళలకి కోట్లాది రూపాయలు వాళ్ళకి రుణాలు ఇస్తూ వాళ్ళు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకి భరోసాగా కల్పిస్తూ వాళ్ళ పొదుపు సంఘాలని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రత్యేకంగా రఘురాం గారి చేతుల మీద కూడా సుమారు 4 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ జరగడం జరిగింది. ఈరోజు డ్వాక్రా గ్రూపులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవి మొదలుపెట్టి 25 సంవత్సరాలు అవుతున్నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని గ్రూపులు నేను గర్వంగా చెప్పగలుగుతాం. దానికి కారకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము గర్వంగా చెప్తాం. టమట బ్రాంచి పరిధిలో ఉన్నటువంటి సంఘాలకి, అలాగనే డ్వాక్రా, ప్రత్యేకించి డ్వాక్రా సంఘ సభ్యులకి ఈ రోజున 4 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేయటం అనేది జరిగింది. ఈ రుణాలు ఏవైతే ఈ డ్వాక్రా సంఘాలకి ఇవ్వబడతా ఉన్నాయో వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుదల చేయటంలో తోడ్పడతాయి అనేటటువంటిది మా యొక్క ఉద్దేశం. ఇప్పటికే కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో 8,000
డ్వాక్రా సంఘాలకి దాదాపు 600 కోట్ల రూపాయల రుణాలు ఈ సంవత్సరం ఇవ్వబడ్డాయి. మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘ సభ్యుల్లో దాదాపు 40,000 మంది డ్వాక్రా సంఘాలు ఉంటే దానిలో సుమారుగా 7-8 సంఘాలకి ఈ బ్యాంకు ద్వారానే రుణాలు ఇవ్వబడతా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మరి పైకి తీసుకుని రావాలా, మెరుగుదల చేయాలా, ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికమైనటువంటి చేయూతని కల్పించాలా అన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ రోజున ఈ బ్యాంకు పరిధిలో ఈ సంఘాలకి రుణ వితరణ అనేది జరిగింది అనేది తెలియజేస్తా ఉన్నాం. అలాగనే ఈ బ్యాంకు రైతులకి మరి దాదాపు ఈ సంవత్సరం 12,500 కోట్ల రూపాయలు రైతులకు కానీ ఇతర అన్ని వర్గాల వారికి కూడా మరి ఈ రోజున చేయటం అనేది జరిగింది. బ్యాంకు యొక్క బిజినెస్ 12,500 కోట్లు, అందులో 4,000 కోట్ల రూపాయలు డిపాజిట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై సాగిన చర్చ. సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజని పవన్ కళ్యాణ్ వెల్లడి. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే తమ లక్ష్యమన్న జనసేనాని. మహిళల భద్రత కోసం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరొక ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం. ప్రతి ఒక్కరి ఫోన్లో శక్తి యాప్ ఉండాలని సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆపదలో ఉన్న వారి ఇంటికే డ్రోన్ వచ్చేలాగా ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువస్తున్నామన్న నగర సిపి రాజశేఖర్ బాబు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేంద్రంగా మరొకసారి వేడెక్కిన రాజకీయం. తారాస్థాయికి చేరిన టీడీపీ నేతల వివాదం. నెమలి వేణుగోపాల స్వామి సాక్షిగా మరొకసారి బయటపడ్డ ఎంపీ, ఎమ్మెల్యేల అంతర్గత పోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.